హాయ్ అందరికీ నమస్తే. ఏం చేస్తున్నారు? ఈ దీపావళికి ఏదైనా సంథింగ్ స్పెషల్ స్వీట్ చేయాలనుకుంటే కరెక్ట్ వీడియోకే వచ్చారు. నిజం చెప్పాలంటే పండగలంటేనే ఎప్పుడు అవే లడ్డూలు బర్ఫీలు చేసి చేసి బోర్ కొట్టేసింది కదా. అందుకే మనం ఈసారి ఓ ట్రెండ్ సెట్టింగ్ స్వీట్ చేద్దాం. పేరు వింటేనే కొంచెం టెన్షన్ పడతారు. కోకోనట్ ధమాకా స్వీట్. ధమాకా అనగానే భయపడకండి, దీని టేస్ట్లోనే బ్లాస్ట్ ఉంటుంది, కానీ చెయ్యడమేమో జస్ట్ 15 నిమిషాల పని. ఈజీ పీజీ. నోట్లో పెడితే వెన్నెలా కరిగిపోవడం గ్యారంటీ. మరి ఇంకెందుకు లైట్, ఈ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ రెసిపీని డీటెయిల్గా నేర్చుకుందాం. మరి మీరు రెడీ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో అరకప్పు పాలు పోయండి. పాలు రూమ్ టెంపరేచర్లో ఉంటే బెస్ట్. తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసి లంప్స్ లేకుండా బాగా కలపాలి. కావాలంటే కస్టర్డ్ మిల్క్ డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు, సేమ్ కొలతతో. ఇదిగో చూడండి, ఇలా స్మూత్గా పల్చగా ఉంటే పర్ఫెక్ట్. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇది మన సీక్రెట్ ఇంగ్రీడియంట్. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసి కరిగించుకుందాం. నెయ్యి కరిగాక ఇప్పుడు ఇందులో 2 కప్పుల పచ్చి కొబ్బరి తురుము వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మనకున్న బద్ధకానికి పచ్చి కొబ్బరి ఏం తురుముతాంలే అనుకుంటే కొబ్బరి తురుమును షాప్లో దొరుకుతుంది, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ ఉంది. కొబ్బరిని అస్సలు గోధుమ రంగులోకి మార్చకూడదు. కేవలం దీంట్లో ఉన్న పచ్చివాసన పోయేలా కొద్దిగా వేడి తగిలేలా జస్ట్ 3-4 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇలా వేయించకపోతే ఏమవుతుంది? స్వీట్ త్వరగా పాడైపోతుంది. అందుకే ఈ స్టెప్ కంపల్సరీ. ఇలా వేడెక్కిన కొబ్బరిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్స్ని మెల్లగా ప్యాన్లో పోసి వెంటనే కలపడం స్టార్ట్ చేయాలి, లేదంటే అడుగంటుకుంటుంది. ఇలా 1 మినిట్ కలిపాక ఇందులో వెంటనే మిల్క్ పౌడర్ 1 స్పూన్ అలాగే షుగర్ 1 స్పూన్ వేసి లో ఫ్లేమ్లో బాగా కలుపుతుండాలి, లేదంటే క్షణాల్లో అడుగంటి మాడిపోతుంది. ఇక్కడ మీరు టేస్ట్ తగ్గట్టు షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమం అనేది ప్యాన్కి అంటుకోకుండా ముద్దలాగా వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. కనీసం 7-8 నిమిషాలు పట్టిద్ది. చూడండి, ఇలా ముద్దలాగా తయారై ప్యాన్కి అంటుకోకుండా చక్కగా విడిపోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే పర్ఫెక్ట్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలాచీ పొడి అలాగే బాదం కాజు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మరీ పూర్తిగా కాదు, అలానే వేడిగా ఉంటే బాల్స్ సరిగా రావు. చేతికి నెయ్యి రాసుకొని మన చెయ్యి తాకే వేడిని బట్టి కొంచెంగా ఈ మిశ్రమాన్ని తీసుకొని ఇలా నిమ్మకాయ సైజ్ ఎంత బాల్స్ లా చేసి దీనిపై షేప్ రావడానికి చేత్తో ఇలా చేసుకోవాలి. ఇలా అన్ని కూడా చేసి పెట్టుకొని ఇప్పుడు దీనిపై బాదం కాజు పౌడర్ని స్ప్రింకిల్ చేయాలి. ఒత్తి కోసం జాపత్రి పువ్వుని ఇలా పెట్టుకోవాలి. వావ్, మన కోకోనట్ ధమాకా స్వీట్ రెడీ. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3-4 డేస్ వరకు స్టోర్ చేసుకొని కూడా తినొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా టేస్టీగా అల్టిమేట్గా ఉండే కోకోనట్ ధమాకా స్వీట్ని తయారు చేశాము. దీని ముందు మిగతా స్వీట్స్ అన్ని సైడ్ అయిపోవాల్సిందే. ఈ దీపావళికి ఇది మీ హోమ్ మేడ్ రెసిపీలో హాట్ ఫేవరెట్ అవుతుంది గ్యారంటీ. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, మీ ఇంట్లో వాళ్ళు ఎన్ని స్వీట్స్ లాగించారో నాకు కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి టక్కా షేర్ చేయండి. మరిన్ని ట్రెండీ ఈజీ రెసిపీల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. మళ్ళీ ఇంకో అద్భుతమైన రెసిపీతో కలుద్దాం. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ.